మాజీ మంత్రి రోజా సెల్వమణి కాంగ్రెస్ పార్టీ మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. అదానీ ముడుపుల వ్యవహారంలో వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి తప్పు చేశారని, ఏపీ పరువు తీశారని కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తీవ్ర ఆరోపణ చేస్తున్నారు. అందుకు కౌంటర్గా రోజా మాట్లాడడంతో మరోసారి కాంగ్రెస్ తీవ్రంగా స్పందించింది. రోజా, ఇంతకు ఇది మీ రాతలా, సాక్షి పంపిన స్క్రిప్టా, లేక సకల శాఖ మంత్రి రాసిందా? తెర వెనుక దాక్కుని మిమ్మల్ని ముందు పెట్టి అబద్దాలను అందంగా వర్ణించే వాళ్లను కాంగ్రెస్ కొన్ని సూటి ప్రశ్నలు అడుగుతుందంటూ ఎక్స్ వేదికగా 8 ప్రశ్నలు సంధించింది. దేశంలో సోలార్ విద్యుత్ ధరలు గణనీయంగా తగ్గుతుంటే 25 కాంట్రాక్ట్ ఎందుకు చేశారు? 5 ఏళ్ల తర్వాత ₹1.50 యూనిట్ ధర వచ్చునేమో కదా? ఇతర రాష్ట్రాల ఒప్పందాలను సమీక్షించకుండా ఏకపక్షంగా అదానీ వద్ద ₹2.49 ఎందుకు కొన్నారు? అదానీ మీద మీకు అంత ప్రేమెందుకు? 2020లో గుజరాత్లో సోలార్ యూనిట్ ధర కేవలం ₹1.99 మాత్రమే. మరి వెనుకబడిన మన రాష్ట్రం అదానీ వద్ద 2021లో 50 పైసలు ఎక్కువ పెట్టి ఎందుకు కొనాల్సి వచ్చింది? ఇది రాష్ట్రం నెత్తిన అధిక భారం మోపినట్టు కాదా? అదానీతో చేసుకున్న ఒప్పందాల్లో ట్రాన్స్మిషన్ ఛార్జీలు లేవని, ₹2.49 యూనిట్ ధర పడిందని చెప్పినా బిల్లింగ్ ఛార్జీలు, జీఎస్టీ అన్ని కలిపి యూనిట్కి ₹4.16 పడుతుందని విద్యుత్ రంగ అధికారులు చెబుతున్నారు. ఇది నిజం కాదా? 2021లో సెకీ, ఎన్టీపీసీ సంస్థలు 20 గిగావాట్ల సోలార్ విద్యుత్కు పిలిచిన టెండర్స్లో ₹2.14 పలు కంపెనీస్ ముందుకొచ్చాయన్న సంగతి మీకు తెలియదా? 2021లో మధ్యప్రదేశ్ రాష్ట్రంలో టీపీ సౌర్య అనే సోలార్ కంపెనీ ₹2.14, ఏఐ జోమయ్య అనే కంపెనీ ₹2.15 కోట్ చేసిన విషయం మీరు గమనించలేదా? 2021లో రాజస్థాన్లో ఎన్టీపీసీ రెన్యూవల్ ఎనర్జీ 1750 మెగావాట్ల సోలార్ విద్యుత్ కోసం పిలిచిన టెండర్స్లో యూనిట్ ధర ₹2.17 ఇచ్చేందుకు ముందుకొచ్చిన సంగతి మీరు చూడలేదా? గుజరాత్లో ₹1.99, రాజస్థాన్లో ₹2.17, మధ్యప్రదేశ్లో ₹2.14. మరి అదే ఏడాది ఆంధ్రప్రదేశ్లో మాత్రం ₹2.49 పెట్టి కొనడం తక్కువ ధరనా? ఇదక్కడి బంపర్ ఆఫర్. చంద్రబాబు హయాంలో సోలార్ పవర్కి ఎక్కువ పెట్టి కొంటున్నారని అన్నారు. 2019లో మీరు అధికారంలోకి వచ్చాక దానిపై ఎందుకు దర్యాప్తు జరిపించలేదు? టెండర్లెందుకు రద్దు చేశారు? సరే, మరి దాని వెనుక మర్మమేంటో విచారణ చేయాలి కదా? 5 ఏళ్ల అధికారంలో ఉండి గుడ్డి గుర్రాలకు పళ్ళు తోమారా అంటూ ఇప్పుడు ఇటు తిప్పి అటు తిప్పి ఇంగ్లీష్లో చెప్పినా తెలుగులో చెప్పినా నిజాన్ని మాత్రం దాచలేరు. అమెరికా దర్యాప్తు సంస్థల కళ్ళు ముయ్యలేరు. అదానీ వద్ద మీరు 1750 కోట్లు లంచాలు తీసుకున్నది అన్నది వాస్తవం. దేశంలో ఎవ్వడూ కొనని అదానీ సోలార్ పవర్ను ముడుపుల కోసం మీరు కొన్నది వాస్తవం అంటూ రోజాకి కాంగ్రెస్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది. రోజాపై దళిత సంఘాల నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. కర్నూలు పోలీస్ స్టేషన్లో మాజీ మంత్రిపై ఫిర్యాదు చేశారు. దళిత ఉద్యోగిని రోజా అవమానించారని తగు చర్యలు తీసుకోవాలని దళిత నేతలు డిమాండ్ చేస్తున్నారు. మంత్రిగా ఉన్నప్పుడు బాపట్ల సూర్యలంక బీచ్లో ఉద్యోగి మనోహర్ చేత చెప్పులు మోయించిన విషయాన్ని దళిత నేతలు సీరియస్ గా తీసుకున్నారు. అప్పట్లోనే తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసినప్పటికీ అధికార పార్టీ ఒత్తిడితో వెనక్కి తగ్గాల్సి వచ్చింది. ఇప్పుడు టీడీపీ అధికారంలోకి రావడంతో ధైర్యంగా ముందుకొచ్చిన నేతలు ఫిర్యాదు చేశారు. పోలీసులు ఫిర్యాదు స్వీకరించారు. సరే, రోజాపై ఎలాంటి చర్యలు తీసుకుంటారు అనే దానిపై మాత్రం సర్వత్రా ఆసక్తి నెలకొంది.